మనము శివాలయం వెళ్ళినప్పుడు మన మనస్సులోని కోరికలను ఆ నందీశ్వరుడి చెవిలో చెబితే అవి ఎలాగైనా సరే పరమేశ్వరుడికి చేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. దీని వెనక పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి ఉమాదేవి జ్ఞాపకశక్తి కోల్పోయింది. అప్పుడు మనోస్వస్థత కోసం ఆ మహాదేవుడు అమ్మవారితో కలిసి ధ్యానమగ్నుడయ్యాడట. వృషభుడు కూడా వారికి తోడుగా ధ్యానంలో కూర్చున్నాడట. ఇంతలో జలంధరుడు అనే రాక్షసుడు స్వామిపై శత్రుత్వంతో దేవిని అపహరించాలనుకున్నాడట. విషయం తెలిసిన వినాయకుడు తండ్రికి చెప్పాలని ప్రయత్నించాడట. కానీ ఆయన దగ్గరకు వెళ్ళే సాహసం చేయలేకపోయాడట. అప్పుడు దేవతలు నంది చెవిలో విషయం చెబితే ఎలాగైనా సరే ఆ స్వామికి చేరవేస్తాడని సూచించారు. వెంటనే గణపతి నందికి చెవిలో రహస్యంగా రాక్షసుడి పన్నాగం గురించి చెప్పాడంట. అప్పుడు నందీశ్వరుడు పరమేశ్వరుడికి చేరవేస్తే నందీశ్వరుడి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్న త్రిలోచనుడు అసురుడిని సంహరించాడట. అలా శివాలయంలో నందికి చెవిలో చెప్పే ఆనవాయితీ మొదలయ్యింది.